ఈ రోజుటి ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ గురించి చూద్దాం. ఈ రోజుటి ఎపిసోడ్‌లో అయితే మంచి ట్విస్ట్‌లయితే ఉన్నాయి. ఆ ట్విస్ట్‌లు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఫుల్ ఎపిసోడ్ అయితే చూడండి. మీకు అక్కడైతే బోర్ కొట్టదు. నేనైతే మాటిస్తున్నాను. ఇంక ఎపిసోడ్‌లోకైతే ఎళ్తే అనసూయ అయితే కాంచనతో అయితే మాట్లాడుతా ఉండిద్ది. "ఏమైందక్క అంత డల్‌గా ఉన్నావు? అయినా గాని కొడుకుతో కోడలుతో పందెం ఏందక్క నీకు నాకు అర్థం కాదు. వాళ్ళతో మాట్లాడొచ్చు కదా! ఏమైంది ఇంట్లో మనుషులకి కోపాలు పంతాలు ఏందక్క చెప్పు? అసలు బాగుండిద్దా?" అంటే అనసూయ అయితే అనిద్ది. అప్పుడు కాంచన అనిద్ది. నాకేమన్నా నాకేమన్నా అలా ఉండాలని ఆశ చెప్పు. వాళ్ళేదో అలానే ఉన్నారు. అక్కడి నుంచి నా మాట తీసుకొనే అక్కడికెళ్లారు టిఫిన్ చేయడానికి. సరే వచ్చిన తర్వాత నాతో కొంచెమన్నా బాగుండాలి గదా దీప. వచ్చింది కానీ కనీసం మొహం చాటేసినట్టు తిరుగుతుంది. అటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది. కానీ కనీసం అత్తయ్య ఏం చేస్తున్నావు అసలు పట్టించుకోవట్లేదు. మళ్ళా శౌర్యకేమో అన్నం తినిపిస్తుంది. కనీసం మాట్లాడి కూడా మాట్లాడట్లేదు. కార్తీక్ ఏం చెప్పాడో అర్థం కావట్లేదు. అక్కడి నుంచి ఇలానే ఉంది. అనైతే ఇంకా కాంచన అయితే అనసూయతో అనిద్ది. ఇంకా అది నేనైతే ఇంకా అనసూయ కూడా గమ్మునైతే ఉండిపోయిద్ది. సరే ఏం జరిగిద్దో చూద్దాం అన్నట్టు. ఇంకప్పుడే శౌర్య అయితే అన్నం తినిపిస్తా ఉండిద్ది. దీప అయితే ఇంకప్పుడే లగెత్తుకుంటూ అయితే వచ్చేసిద్ది. లగెత్తుకుంటా అంటే లగెత్తుతా తినిపియడం అలవాటు గదా! లగెత్తుతా ఉండిద్ది. తినిపిచ్చిద్దని దీప. కానీ దీప ఒకసారి లగెత్తేసరికి ఆగు శౌర్య అనైతే కాంచన అయితే ఆపేసిద్ది. ఏమైంది అనైతే శౌర్య అయితే అనిద్ది. ఏమైందంటే ఇప్పుడు నేను తినిపిస్తా నీకన్నం. నేను లెగెత్తగలనా? మరి లెగెత్తలేనప్పుడు నువ్వే గదా నా దగ్గరికి రావాలి. సరే రా నా దగ్గరికి అనైతే కాంచన అయితే అనిద్ది. సరే వస్తానమ్మా అనైతే వచ్చేసిద్ది. నేను నేను ఈ రోజు నుంచి నేను నీకు తినిపిస్తాను. లేకపోతే నువ్వే తినేయి అనైతే కాంచన అయితే చెప్పిద్ది. ఎందుకు నేనే తినేయాలి? అమ్మ తినిపిచ్చింది కదా నాకు. అయినా నువ్వే ఎందుకు తినిపియాలి? అమ్మ నాకు తినిపిచ్చింది కదా! ఎందుకు తినాలి నేను అనైతే శౌర్య అయితే అడిగేటప్పుడు కాంచన చెప్పిద్ది. నువ్వు నీ స్కూల్ బ్యాగ్ ఏసుకొని పరిగెత్తగలవా? లేదు పరిగెత్తలేను. అది బరువుగా ఉండిద్ది. అందుకే నేను పరిగెత్తలేనులే. పరిగెత్తానంటే కింద పడిపోతాను నేను. అనేది శౌర్య అయితే చెప్పిద్ది. అప్పుడు కాంచన అనిద్ది. అలాగే ఇప్పుడు మీ అమ్మ కడుపులో కూడా ఒక చిన్న బేబీ ఉంది గదా! అంటే బిడ్డ ఉంది గదా! తనకేమన్నా అయితే మళ్ళా ఇబ్బంది గదా! అలాగే ఇప్పుడు మీ అమ్మ ఒకటి కాదు ఇద్దరు. కాబట్టి మీ అమ్మ పరిగెత్తగలదా చెప్పు? మోయగలదా చెప్పు? పరిగెత్తలేదు గదా! అలాంటప్పుడు నువ్వే తినాలి గదా! అనైతే కాంచన అయితే అనిద్ది. దీనికి శౌర్య అయితే అవును నిజమే నేనే తినాలి అనేది అనిద్ది. శౌర్య గుడ్ గర్ల్ అనైతే కాంచన అందరైతే అంటారు. కానీ నేను గుడ్ గర్లే. కానీ నువ్వే బ్యాడ్ గర్ల్. నానమ్మ బ్యాడ్ గర్ల్ అనైతే శౌర్య అయితే అనిద్ది. నేను బ్యాడ్ గర్లా? ఎందుకు బ్యాడ్ గర్లే? అనైతే కాంచన అనిద్ది. అప్పుడు అనసూయ అయితే ఎందుకు బ్యాడ్ గర్లే? ఏమైంది? ఏమనిందని నిన్ను బ్యాడ్ అని అంటున్నావు? అని అనసూయ కూడా అనిద్ది. అదినైతే కాంచన అయితే అవును చెప్పు ఏమైంది? అనగాని అప్పుడు శౌర్య అనిద్ది. మరి నేనే తినాలంటున్నావు. అమ్మ కూడా నాకు తినిపియకుండా చేస్తున్నావు. మరి నీదేంది బ్యాడ్ గర్లే కదా! అందుకే నేను తాతయ్య ఇంటి దగ్గరికి వెళ్ళిపోమని చెప్తున్నా నేను. తాతయ్య దగ్గరికి వెళ్ళిపో అనేది శౌర్య అయితే అనిద్ది. ఎవరు చెప్పారు ఈ మాట నీకు చెప్పమని? నా తనమని ఎవరు చెప్పారు? అనేది కాంచన అయితే అనిద్ది. అప్పుడు దీప అనుకుంటా ఉండిద్ది మనసులో. ఇది ఒకవేళ నా మీదేసేసిద్దా ఏంది? ఎవరెవరు చెప్పమనింది. ఆ మాట నా మీదేస్తే మాత్రం పెద్ద గొడవైతే అయిపోద్ది. అనైతే దీప అయితే అనుకుండిద్ది. అనసూయ అయితే ఏం చెప్పబోతుంది నాకు అర్థం కావట్లేదే అనేది అనసూయ అయితే అనుకుంటా ఉండిద్ది. అప్పుడు కార్తీక్ అయితే ఏం చెప్పిద్ది ఇది? నా పేరని చెప్పిద్దేంది? అసలే గొడవలున్నాయి. నా పేరు చెప్పిందంటే ఇంక రాదంతమే. నేనైతే కార్తీక్ అనుకుంటా ఉంటాడు. ఇంకప్పుడే శౌర్య అయితే ముగ్గురు మొహాలైతే చూస్తా ఉండిద్ది. అనసూయ మొహం చూడగానే నేను చెప్పానా నీకు? నేనేం చెప్పాను అసల? నువ్వే నాకు చెప్పలేదులే అనేది శౌర్య అయితే అనిద్ది. అప్పుడే కార్తీక్ దీప మొహం కూడా చూసిద్ది. శౌర్య అయితే ఇంక వాళ్ళైతే బిత్తరపోతా ఉంటారు. అప్పుడు శౌర్య చెప్పింది కాల్చిందో నాతో ఎవరన్నారంటే నేనే అన్నా. నువ్వే అనేదేంది నీతో నాకర్థం కాలేదు అనేది కాంచన అయితే అనిద్ది. అవును నేనే అన్నాను. అది కాదు నానమ్మ నేను బుజ్జుల తాత ఇంటికెళ్తాను. అక్కడ జోగ్రాని, తాతయ్య ఇద్దరు కలిసుంటారు. మళ్ళా అమ్మమ్మ, తాత వాళ్ళు ఇద్దరు కూడా కలిసుంటారు. మరి వీళ్ళందరూ కలిసున్నప్పుడు అందరూ కలిసున్నప్పుడు నువ్వే కదా ఇలా ఉంది. అందుకే నిన్ను ఆడికి పంపియాలంటున్నాను. అది కాక ఇంకొకటేందంటే మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యలతో ఆడుకుంటా ఉంటారు ఎప్పుడు కూడా. కానీ నాకు ఆ తాతయ్య ఆడాడు ఉంటాడు కాబట్టి నేను ఆడుకొని కూడా ఆడుకోలేకపోతున్నానమ్మా. అందుకే నేను అలా అన్నాను. బాధపడుంటే సారీ నాన్నమ్మ ఏమనుకోబాకు అనైతే సారీ అయితే అనేది దీనైతే కాంచన అయితే నేనేం బాధపడలేదులే అనేది దగ్గరికి తీసుకొని హత్తుకొని ముద్దు పెట్టింది కాంచన అయితే. ఇంక శౌర్య కూడా హత్తుకునిద్ది. ఇంక అప్పుడైతే కాంచన శౌర్య అయితే అనిద్ది. నువ్వెప్పుడన్నా మా తాతయ్యతో ఆడుకోవాలనుకున్నావనుకో నాకు చెప్పు. నేను నాన్న చేత ఫోన్ చేపిస్తే రప్పిస్తాను. అనైతే కాంచన అయితే అనిద్ది. సరే నానమ్మ అనేది అనిద్ది శౌర్య అయితే. ఇంకా కాంచన అనిద్ది. మరి ఇప్పుడు నువ్వు తినిపియమంటావా? లేదు నేనే తింటాను అనైతే ఇంక శౌర్య అయితే అనిద్ది. ఇంక అందరైతే ఆనందంగా అయితే ఉంటారు. అప్పుడు కార్తీక్ అనుకుంటాడు. నా కూతురికి తేడా తెలీదు కదమ్మా! భలే తప్పించుకున్నావులేమ్మా అయినా గాని. నా కూతురికి తేడాలు తెలీదని. నన్ను పిలవమనకుండా నేనే పిలుస్తాను మీ తాతయ్యని అనుంటే నేను చాలా సంతోషించేవాడినమ్మా. కానీ భలే మాట్లాడేసావులే అనేది కార్తీక్ అయితే అనుకుంటాడు. ఆ రోజు కూడా వచ్చిద్దిలేమ్మా అనేది కూడా అనుకుంటాడు. ఇంక అక్కడి నుంచి అయితే కట్ చేస్తే ఇంకా కాశీ దగ్గరికి తీసుకొస్తారు. శ్రీధర్ అయితే లెక్కలన్నీ చూస్తా ఉంటాడు. బిజినెస్ లెక్కలన్నీ చూస్తా ప్రాఫిట్ బానే వస్తుంది కానీ బిజినెస్ కూడా బానే నడుస్తుంది. మరి ఇంకేడన్నా లోపాలున్నాయా కాశీ అనేది అడుగుతాడు. ఇంకప్పుడైతే కాశీ అయితే అన్ని ఆలోచిస్తా ఉంటాడు. ఇంకా జోష్న చెప్పిన మాటలు, వీళ్ళంతా అవమానించిన మాటలు, డ్రైవర్‌గా కారు నడపమన్న మాటలు, జోష్న జాబ్ చూస్తానన్న మాటలు ఇయన్నీ గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు మైండ్‌లో. అసలు శ్రీధర్ చెప్పేయన్ని పట్టించుకోకుండా అయి గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. కాశీ అంటాడు శ్రీధర్ అయితే, "కాశీ" అని గట్టిగా అయితే అంటాడు. ఇంకా ఆ మాటనైతే కాశీ అయితే ఒక్కసారిగా అయితే బిత్తరగా పోతాడు. బిత్తరగా పోయి, "ఏంటి మావయ్య ఏమైంది? ఏమైంది అసలు లెక్కలు చెప్తుంటే ఎక్కడ ఆలోచిస్తున్నావు నువ్వు? అసలు నేను చెప్పింది విన్నావా?" "ఆ! ఇన్నాను మావయ్య." "మరి ఏం చెప్పాను చెప్పు?" "అదే ఫుడ్ ట్రక్స్ బిజినెస్ గురించి చెప్తున్నారు." "అంటే నేను చెప్పింది ఏమి వినలేదు అనమాట నువ్వు. నీ ధ్యాసలో నువ్వే ఉన్నావు. ఆ! అసలు జాబ్ అంటే అసలు నీకు ఇష్టం ఉందా లేదా నాకు అర్థం కాలేదు. ఒక్కోసారి మనకి ఇష్టం లేదు దొరికినా కానీ ఇష్టంతో మనం చేయాలి అనేది శ్రీధర్ అయితే అంటాడు. ఇంకో మాట కూడా అంటాడు. ఏందంటే ఒకరి కింద పని చేసేటట్టు ఉండాలి. ఇంకొకరికి పని ఇచ్చేటట్టు ఉండాలి. ఆ మాట ఎందుకన్నాడంటే ఇప్పుడు కాశీ నా దగ్గర నువ్వు పని చేయొచ్చు. కానీ ఈ వేరే రోజు వేరే అవతల పరిస్థితి ఖచ్చితంగా పని చేయడం నేను చేస్తాను అనేది ఇండైరెక్ట్‌గా అన్నాడు. కానీ కాశీ అయితే ఆ మాట అర్థం చేసుకోలేక
జోష్న చెప్పిన మాటలే గుర్తెచ్చుకుంటా అయితే ఉంటాడు. ఇంకా ఆ మాట గుర్తెచ్చుకొని ఇంక శ్రీధర్ అనే మాటకో మాటైతే అంటాడు. ఇష్టంతో చేసేంత పెద్ద జాబ్ ఏం కాదులేమో మామయ్య గారు ఇదేమి అని అయితే కాశీ అయితే అంటాడు. అప్పుడైతే ఇంక శ్రీధర్ అయితే స్వప్న 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 అని అయితే కూతురు అయితే పిలుస్తాడు. ఎందుకు మామయ్య గారు ఇప్పుడు స్వప్నాన్ని పిలుస్తున్నారు? పిలవబాకండి మామయ్య గారు అంటాడు. స్వప్న స్వప్న అని పిలుస్తాడు. ఇంకా స్వప్న అయితే వచ్చింది. ఏమైందన్నా ఏమైంది అనగానే, మీ ఆయనకి నేను చెప్పే పని అసలు ఇష్టం కూడా లేదు. నేను చెప్పిన మాట కూడా వినట్లేదమ్మా. నేను చెప్పిన పని చేయట్లేదు, ఏమి లేదు. అసలు నా జాబ్ ఇష్టం లేదంటుంది. రేపు నుంచి రావాల్సిన అవసరం లేదు అనేది శ్రీధర్ అయితే అంటాడు. అప్పుడు స్వప్న అనేది, ఎందుకు ఇష్టం లేదమ్మా? ఎందుకు ఇష్టం లేదన్నా? ఇష్టమే. ఏముంది ఇప్పుడు ఈ రోజు నీ దగ్గర పని చేయొచ్చు, కానీ రేపన్న రోజు మేమే సొంతంగా ఫుడ్ ట్రక్ పెట్టుకుంటాం, లేకపోతే సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేస్తాం అని అయితే ఇంకా స్వప్న అయితే అనేది. అదినైతే ఇంకా కాశీ కూడా అయితే గమ్మునైతే ఉంటాడు. కానీ కాశీకి అయితే అస్సలు కూడా నచ్చదు. ఇంకా జోష్న చెప్పిన మాటలు గుర్తుంచుకుంటూ అయితే ఉంటాడు. ఏం పట్టించుకోకుండా ఇంకా శ్రీధర్ అయితే సరే అని గమ్మునైపోతాడు. ఇంకా అప్పుడు శ్రీధర్ చెప్పాడు, సరే రేపు నువ్వు ఫుడ్ ట్రక్స్ దగ్గర సూపర్వైజర్ గా ఉండాలని నువ్వే చూసుకోవాలి. ఏ ప్రాబ్లం రానివ్వకు. నేను ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వచ్చినా క్షమిస్తానేమో, కానీ మా మామయ్య గారు అసలు క్షమించను కూడా క్షమించరు. అది గుర్తుపెట్టుకొని పద్ధతిగా వర్క్ చేసుకో అని అయితే ఇంకా శ్రీధర్ అయితే చెప్తాడు కాశీకి అయితే. ఇంకా కాశీ అయితే ఇటన్నిటి ఏం పట్టించుకోకుండా ఇంకా సరే అని అయితే అంటాడు. ఇంకా జోష్న చెప్పిన మాటలు గుర్తించుకుంటా ఉంటాడు. ఇంకా అక్కడి నుంచి కట్ చేస్తే జోష్న మనకి ఒక విలన్ చూపించారు కదా ఇంతకు ముందు, వేలంపాటలో ఒక విలన్ చూపించారు కదా, అతని దగ్గరికి అయితే సాయం కోసం అయితే ఇంకా జోష్న అయితే వచ్చింది. జోష్న ఆడికి వచ్చింది. వాడేమో గ్రీన్ టీ అయితే కల్పిస్తా ఉంటాడు. గ్రీన్ టీ కల్పిస్తా ఉంటే ఇంక అయిపోతాడు. నో థ్యాంక్స్ అనేది చెప్పిద్ది. అప్పుడు వాడు చెప్తాడు, ఏం చెప్తాడంటే, మన దగ్గరికి వచ్చిన మిత్రువుకైనా మర్యాద చేయకుండా ఉండొచ్చేమో గానీ శత్రువుకు మాత్రం మర్యాద చేయకుండా ఉండకూడదు అనేది వాడైతే అంటాడు. వాడైతే వాడి పేరు ఏంటంటే వైరా. వాడికైతే అసలే ఆ కుటుంబం మీద పగ. అలాంటి వాడికి ఛాన్స్ ఇవ్వడానికి జోష్న అయితే వచ్చింది. ఇంకప్పుడైతే జోష్న అయితే, ఇది తీసుకోకపోవడంతో నువ్వు నన్ను నమ్మట్లేదు అంటే ఇది నేను ఖచ్చితంగా తీసుకుంటాను అని అయితే ఇంకా టీ అయితే తీసుకునేది. గ్రీన్ టీ అయితే ఇంకా గ్రీన్ టీ తాగను కూడా తాగదు. ఎందుకంటే వాడి మీద అయినా కానీ డౌట్. అందుకే జోష్న ఎవరిని కూడా నమ్మదు. ఇంకప్పుడైతే జోష్న వాడితో అయితే మాట్లాడుతూ ఉండిద్ది. నాకు నీ అవసరం ఉంది, సాయం కూడా అవసరం, నాకు నీ అవసరం ఉంది. నీకు ఒక ఛాన్స్ కావాలి, ఎందుకంటే నువ్వు నష్టాల్లో కూరుకుపోయావు కాబట్టి నీకు ఒక ఛాన్స్ కావాలి. నాకు ఒక అవసరం ఉంది కాబట్టి నా అవసరాన్ని నువ్వు తీరిస్తే నీకు ఒక ఛాన్స్ నేను ఇస్తా అని అయితే జోష్న అయితే అనేది. ఏం ఛాన్స్? ఏ అవసరం తీర్చాలి నీకు అని అయితే వైరా అయితే అంటాడు. అప్పుడైతే జోష్న అయితే అనేది, నాకు సీఈఓ పోస్ట్ కావాలి. నా చేతిలో నుంచి ఆ సీఈఓ పోస్ట్ జారిపోయింది, దాన్ని నేను తీసుకోవాలి. అది నా మామయ్య దగ్గర కూడా ఉంది అని అయితే అనేది. అప్పుడు వైరా అంటాడు, అవును నీ మామయ్య దగ్గరే కదా ఉంది, అవును నీ ఇంట్లో వాళ్ళే కదా, అయినా కానీ నువ్వు నా దగ్గరికి వచ్చేంత అవసరం ఉంది, ఇంట్లో వాళ్ళే కదా, నువ్వు ఎట్లా కూడా రాజకీయం చేసి తీసుకోవచ్చు కదా అని అయితే వైరా అయితే అంటాడు. అప్పుడు జోష్న అనేది, అంత తెలివి నాకు లేక కాదు, అవన్నీ పని చేయక నీ దగ్గరికి వచ్చాను నేను అని అయితే జోష్న అయితే అనేది. అవును నాకు సీఈఓ పోస్ట్ ఖచ్చితంగా కావాలి, అది వస్తే నేను నీకు ఖచ్చితంగా సాయం చేస్తాను. నాకు సీఈఓ పోస్ట్ కనుక వచ్చిందంటే నీకు పార్ట్నర్షిప్ లాంటిది ఇద్దాం అనుకున్నాను అనేది జోష్న అయితే అనేది. అదినైతే వైర్య అయితే, నువ్వు చెప్పేయని నమ్మడానికి నేనేమి వాడిని కాదు కాబట్టి నువ్వు ఎలా చెప్తావో అలానే చెప్పు, కాబట్టి నువ్వు కరెక్ట్ ఏం చెప్పట్లేదు నాకు మొత్తం అర్థమవుతుంది. నువ్వు శివనారాయణ గారి మనవరాలు అనిపించుకున్నావులే, కానీ ఇప్పుడు కరెక్ట్ గా చెప్పు, వేలంపాలో నేనేమో నష్టపోలేదు, నన్ను మోసం చేసింది నువ్వే, నన్ను ఎక్కువ పాటకు పోనిచ్చి నన్ను ముంచేసింది నువ్వే అని అయితే వైర్ అయితే అంటాడు. అప్పుడు జోష్న అనేది, నేనేం నిన్ను మోసం చేయలేదు, నిన్ను మోసం చేసింది మా ఇంట్లో వాళ్ళు, నేనేమో నిన్ను మోసం చేయలేదు, అది నా తప్పు కాదు, నువ్వే ఎక్కువ పాడుకున్నావు, నువ్వే పోయావు, అది నీ తప్పు అని అయితే జోష్న అయితే అనేది. నీకు ఇప్పుడు నేను అవకాశం ఇస్తా అన్నాను కదా, ఇవన్నీ ఎందుకు, నీకు అవకాశం కావాలా వద్దా అని అయితే అడుగుతాడు. అనేది అడిగితే జోష్న అయితే అప్పుడు అయితే వాడు చెప్తాడు, నాకు ఖచ్చితంగా అవకాశం అయితే కావాలి, ఇస్తానంటావా, ఓయ్, ఖచ్చితంగా వచ్చింది నీకైతే అవకాశం అనేది జోష్న అయితే అనేది. ఏ అవకాశం, ఏం చేయాలో చెప్పు అనేది వాడైతే అడుగుతాడు. అప్పుడైతే జోష్న అయితే చెప్పింది, నీకు ఒక ఫోటో పంపించడం అయితే చెప్పింది. అవును ఫోటో పంపే, ఎవరిది ఈడికి అంటే ఆ కంపెనీలో ఈడు ఏగా వర్క్ చేస్తున్నాడు, ఈడికి కనుక మనం సాయం చేసామంటే ఈడు ఆ కంపెనీలో ఉన్న సీఈఓని దించడానికి చాలా అంటే చాలా అవసరం పడతాడు. ఇప్పుడు నాకు కావాల్సింది నీ నుంచి 2 ఫేవర్స్. ఒకటి, వాడికి ఒక జాబ్ ఇవ్వటం. ఇంకొకటి, వాడిని మంచిగా చేసుకొని ఆ సీఈఓ పోస్ట్ ని పడగొట్టి ఆ సీఈఓ పోస్ట్ ని నాకు ఇచ్చేటట్టు చేయటం. ప్లాన్ నేను చెప్తా, ఎగ్జిక్యూట్ నువ్వు చెయ్యి, నీకంత తెలివి లేదు కాబట్టి నేను చెప్తానని అంటున్నాను అనేది జోష్న అయితే చెప్పింది. వాడైతే గమ్మునైతే ఉంటాడు, ఎందుకంటే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు కాబట్టి. జోష్న అయితే చెప్పేసి పొగరుగా అయితే తిరిగి అయితే వెళ్ళిపోయింది. ఇంకైతే వాడైతే, నా గురించి తెలియక నువ్వు అవకాశం ఇచ్చావు, నేను ఎవరో నీకు చూపిస్తా అనేది జోష్నకి అయితే ఛాలెంజ్ ఇచ్చినట్టు ఇస్తాడు అనుకుంటాడు మనసులో మాత్రం. అప్పుడే వాడి కింద పనిచేసేవాడు వచ్చి, బాస్ ఇదేదో నాకు కొంచెం తేడా కొడుతుంది, ఎక్కడో తేడా కొడుతుంది బాస్ అనేది అంటాడు. లేదు తేడా లేదు, ఏం లేదు, నేను చూసుకుంటాలి అనేది అయితే వైర్ అయితే అంటాడు. ఇంకప్పుడైతే వాడు అనుకుంటాడు, లేదు నాకు ఎక్కడో తేడా కొడుతుంది అయితే వాడు కూడా అనుకుంటా ఉంటాడు. ఇంకా అక్కడి నుంచి అయితే కట్ చేస్తే ఇంకా దీప కార్తిక్ దగ్గరికి అయితే తీసుకొస్తారు. వాళ్ళైతే పడుకొని అయితే ఉంటారు. పడుకొని మాట్లాడుకుంటా ఉంటారు. దీప అయితే చెప్పిద్ది, ఉదయం కాశీని జోష్న పిలిచింది బావ, ఎందుకు అర్థం కావట్లేదు పిలిచింది అని అయితే కార్తిక్ అయితే చెప్పిద్ది. అప్పుడు కార్తిక్ అంటాడు, ఎందుకు పిలిచుంటారులే, ఎందుకే పిలిచుంటారులే అంటే, గ్రాని అంటే పారిజాతం కూడా అమ్మమ్మే నాయనమ్మే కదా, ఒకవేళ మాట్లాడటానికి వెళ్ళి ఉంటారులే. లేదు బావ, నేను జోష్నతో మాట్లాడటం కూడా చూశాను బావ అనేది అని. దేవున సరే ఒకసారి మనం కనుక్కుందాం, అయినా కానీ వాళ్ళ మీద మనం ఒక కన్నేసి ఉంచాలి ఎప్పుడు కూడా అని అయితే కార్తిక్ అయితే అంటాడు. అప్పుడు కార్తిక్ ఇంకో మాట కూడా చెప్తాడు, ఇంకో మాట చెప్పలేదు పడతల, నేను నీకు ఆ విషయం కూడా చెప్పలేదు, మర్చిపోయాను. పొద్దున నాన్న నన్ను స్కూటీ మీద తీసుకెళ్ళి రమ్మన్నాడు చూసావా, ఆ విషయం ఎందుకంటే 2 విషయాలు చెప్పడానికి నన్ను తీసుకెళ్ళాడు. ఒకటేంటంటే 2,34,00,000 స్కామ్ చేసింది చూడు జోష్న, అది ఒక చిన్న స్కామ్ అంటే మడతల, దాన్ని మించిన స్కామ్ వెనకాల చేసిందంట, దాని గురించి చెప్పడానికి అయితే రమ్మన్నాడు. ఇంకొకటి ఏంటంటే ఇంకోటి కూడా చెప్పాడులే, అది కూడా కంపెనీ కూడా మంచిగా ఫుడ్ ట్రక్స్ కూడా మంచిగా నడుస్తున్నాయి అని అది కూడా చెప్పాడు.
కాబట్టి ఇదిగో ఇదే నాకు మనసులో కొంచెం బలంగా ఉంది మొదల. అయినా గాని ఎంత పెద్ద స్కామ్‌లు చేస్తుందో నాకర్థం కావట్లేదు. అయినా గాని ఇంత పెద్ద స్కామ్‌లు ఎలా చేస్తుంది బావ అయినా గాని జ్యోత్స్న మాత్రం నాకర్థం కావట్లేదు. కనీసం పెంచిన గౌరవం అన్నా లేకపోతే ఎలా? సరే కన్న తల్లిదండ్రులని పక్కన పెట్టినా గాని కన్న తల్లిదండ్రులు కాదని కనీసం పెంచిన విశ్వాసం కూడా లేకపోతే ఎలా బావ అనేది దీప అయితే అనిద్ది. కార్తీక్ అంటాడు. జ్యోత్స్నకి విశ్వాసం ఉండదు. ఏముండదు మరదల. వాడిపోయి అంటే తన అవసరం తీరిందంటే దేన్ని కూడా విసిరి చెత్తబుట్టలో కంటే హీనంగా పడేసిద్ది. అలాంటిది జ్యోత్స్న అలాంటి దాన్ని నమ్మటం అంటే అంటే అది ఉరితాడులో తన మెడ తానే పెట్టుకోవడం లాగా అలాంటిదాన్ని నమ్మటం అంటే అనేది కార్తీక్ అయితే అంటాడు. అప్పుడు దీప అనిద్ది. మరి ఒకవేళ కాశీ ఏమన్నా నమ్ముతాడంటావా బావ? నేను అనగానే లేదు. లేదు మరదలా. నేను ఇంత కరెక్ట్‌గా ఎలా చెప్పినానంటే ఒకసారి కాశీ మోసపోయాడు జ్యోత్స్న చేతిలో. అలాంటప్పుడు ఇంకోసారి నమ్మే ప్రయత్నం చేస్తాడని నేను అనుకోవట్లేదు. ఒకవేళ జ్యోత్స్న చెప్పావు కదా! జ్యోత్స్న కూడా మాట్లాడటం చూసావని. జ్యోత్స్న కన్విన్స్ చేయాలని చూసాడు నమ్మడని అయితే నాకు అనిపిస్తుంది. ఒకవేళ నమ్మడనే నమ్ముతున్నాను. సరే చూద్దాం ఒకవేళ ఏం జరిగిద్దో మరదలా అనైతే కార్తీక్ అయితే అంటాడు. అప్పుడు దీప అయితే మాత్రం ఇదంతా తెలియక మా అమ్మ ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది బావ. ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది. చాలా అంటే చాలా బాధ కూడా పడుతుంది. ఏం చేద్దాం మరదలా పెళ్లి చేయడానికి వాళ్ళు కూడా అంటే చాలా ట్రై చేస్తున్నారు. కానీ పెళ్లి చేసి అమెరికా పంపినా గాని తన బుద్ధి ఎప్పటికి మారదు. అయినా గాని వాళ్ళెంతో కష్టపడి కట్టుకున్న సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి ఎళ్ళాలంటే వాళ్ళకి కూడా ఇగ చాలా అంటే భారంగా ఉండిద్ది కదా మరదలా అనేదంటాడు. సామ్రాజ్యం ఏంది బావ ఏం మాట్లాడుతున్నావు? సామ్రాజ్యం అంటే పారిజాతం చూసినా కట్టుకున్న సామ్రాజ్యం చిన్నది కాదు మరదలా. ప్రతి ఒక్క ఇటుక తన మీద ఇటుక మీద ఇటుకేసి కట్టున్నారు. అది ఇటుక మీద ఇటుక ఇల్లు కట్టలేదు వాళ్ళు. ఒక పగటిలాగా, ఒక స్వార్థంలాగా నిండిపోయారు. ఎలాగైనా గాని పారిజాతం జ్యోత్స్న మీద ఆస్తి మొత్తం రాపియాలని ట్రై చేసింది. కాబట్టి వాళ్ళని విడగొట్టి బయటికి పంపేయాలంటే చిన్న విషయం కాదు మరదలా. అనైతే కార్తీక్ అయితే అంటాడు. సరేలే పడుకో తర్వాత ఏం జరిగిద్దో చూద్దాం. అది గాక నాన్నకు కూడా మాస్టర్‌కి కూడా నేను చెప్పాను. కొంచెం జాగ్రత్తగా ఉండమని మాస్టర్‌కి కూడా నేను చెప్పాను అనేది కార్తీక్ అయితే అంటాడు. ఇంకప్పుడైతే దీప అయితే సరేలే బావ పడుకో ఇంక లేట్ అయింది కదా! అని అయితే దీప కూడా అయితే పడుకునిద్ది. ఇంకప్పుడైతే పడుకునే ముందు అయితే కార్తీక్ అయితే ఒక మాట అయితే అనుకుంటాడు. ఎందుకు కాశీ జోష్న దగ్గరికెళ్ళి ఉంటాడు? ఏమై ఉండిద్ది? అనేది అనుకుంటాను ఆలోచిస్తానే పడుకుంటాడు. ఎందుకంటే కాశీని వాళ్ళకి బలియటం అయితే కార్తీక్ అయితే ఇష్టం ఉండదు కాబట్టి అలా అనుకుంటానే పడుకుంటాడు ఆలోచిస్తా. ఇంక కార్తీక్ అయితే ఒక క్లోజప్ అయితే అసలు ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది. ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చింది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంటాయి. లైక్ కూడా చాలా మందికి రీచ్ అయ్యి వాళ్ళకి నచ్చిన సపోర్ట్ చేయడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది. ఎవరైనా చూస్తారని మీకు అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. నాకు కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా కూడా ఉండిద్ది.